ఈ రఘురామకృష్ణరాజు గారు ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన మీద ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేను అన్ని ఆధారాలు ఇచ్చేసాను ఏసీబీకి, అయినా ఆయన మీద చర్య తీసుకోవటం లేదు, అది ఇది అని. మీరు ఎన్నిసార్లు ఒకటే అబద్ధం పదే పదే చెప్తారు? మీకు సిగ్గేయటం లేదా? లాకప్లో ఎవరో కొట్టారు నన్ను, కస్టోడియల్ టార్చర్ అంటారు, దానికి ఆధారాలు ఉన్నాయి, ఇదిగో బయట పెడతా, గూగుల్ టేక్అవుట్ ఉంది, కాల్ డైరీ ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ మాట్లాడారు కదా మీరు. అవన్నీ ఉన్నాయి. ఏవి ఆ ఎవిడెన్సెస్ అంటే ఎక్కడా కూడా వాటి జాడా పత్తా లేదు. సరే, అది అయిపోయింది, ఒక అబద్ధం. రెండవది, పాలకుల్లో ఎవరో పాస్టర్ గారి పిల్లలు ఇక్కడ కంపెనీ పెట్టడం కోసం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనో మరొకటనో పోలీసులు ఆ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా తిప్పుకొచ్చారంటే ఆ డబ్బేదో నా కోసం వచ్చింది, దాన్ని వాడి నేనేదో చేయబోతున్నాను, దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఆ తర్వాత అది తప్పు అని తెలిసింది. తప్పు అని తెలిసినప్పుడు అరే పొరపాటు అయింది, క్షమించండి, నాకు తెలియక మాట్లాడాను అన్న మాట అన్నారా? మీ దగ్గర ఎలాంటి సంస్కారం లేదు కాబట్టి మీ నుంచి అది ఆశించలేం. బట్ అదైతే ప్రూవ్ అయింది, ఆ డబ్బుకి నాకు కానీ ఎట్లాంటి సంబంధం లేదనేది. సో మీరు అనే ఆధారాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని పట్టుకొచ్చి ఇదిగో ఈయనకి కనెక్ట్ చేసేసి ఈయన చేశాడు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి ఇంకా అదే ఆధారం, అదే జడ్జిమెంట్ అన్నట్టు మీరు మాట్లాడతారు. కానీ దురదృష్టవశాత్తు చట్టాలు కానీ కోర్టులు కానీ పోలీసులు కానీ అలా పనిచేయరు. మీరు అంటున్నారు కదా, ఇన్ని 2 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆ ఎగ్రిగోల్డ్ డబ్బులో ఇంకొక డబ్బులో నా అకౌంట్లోకి పడినట్టు ఒక సాక్ష్యం తీసుకొచ్చి చూపించండి. మీరు రోజు మాట్లాడతారు కదా మీడియాలో, మాట్లాడినప్పుడు ఇదిగో అని చెప్పి ఇట్లా చూపించవచ్చు కదా. ఏం చేతులు పడిపోయినాయా? ఊరికే నోటితో మాట్లాడటమే తప్పితే సాక్ష్యం అనేది ఉండదు, ఏముండదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నా ప్రకారం అందరూ పనిచేయాలి, నేనేం చెప్తే అదే వేదం అని మీరు అనుకుంటారు. కానీ అందరూ అలా అనుకోరు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు నేను పెట్టేటువంటి కేసులు కానీ నేను అడిగే ప్రశ్నలు కానీ న్యాయస్థానం ముందు వాళ్ళు నిలబడాలి, మీరు కాదు. మీరు ఏదేదో అనేసేసి తప్పించేసుకుంటారు, అట్లా కాదు కదా. సో అందులో మీరు ఇంకొకటి ఆశ్చర్యపోయారు, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు ఆయన్ని అని. మరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 2000 కోట్లు కొట్టేసిన గజ దొంగ దర్జాగా ఇక్కడ ఎలా తిరుగుతున్నాడు, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు సిబిఐ వాళ్ళని. మరి నాకున్న సమాచారం మీరు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు, మరి ఇప్పుడప్పుడు మీరు బయటకు వచ్చే అవకాశం కూడా లేదని మరి నాకున్నటువంటి సమాచారం. కాబట్టి మీరు సిబిఐ వారిని ఈసారి కలిసినప్పుడు అడగండి, ఆరోపణ అంటే ఏంటి, ఆధారం అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటని. వాళ్ళు మీకు చెప్తారు. మీ మీద ఉన్న ఆధారాలు, మీరు సునీల్ కుమార్ గారి మీద చేసేవన్నీ కూడా ఆరోపణలు, వాటి మీద ఏం చేయలేమని. థ్యాంక్ యూ. ఆ రకంగా అక్కడ చేయడం జరిగింది కాబట్టి ఏవి కాల ఏదో కొద్దిమంది క్రైస్తవ సంఘాలు నిన్న నృత్యాలు చేసుకున్నారట, సంతోషం. డ్యాన్స్ చేసుకుంటానికి మరొక ఆపర్చునిటీ శ్రవణ్ కుమార్ గారి ద్వారా వచ్చింది. త్వరలో మళ్ళీ బిగ్గరగా ప్రభు అని కానీ ఖచ్చితంగా చెప్పగలిగింది. సైట్లో ఏ పని కోర్టు తీర్పు వచ్చే వరకు జరగదు. రామాలయ నిర్మాణం ఒకరోజు కూడా అనుకున్న షెడ్యూల్కి అవాంతరం జరగదు. ఇక్కడ ఒక మంచి ఏమిటంటే ఎన్నో చర్చిలు, అన్ని దేవాలయాలు కూడా ఉండొచ్చు, పబ్లిక్ స్థలాల్లో అనుమతి లేకుండా, నేను ఇక్కడ అన్ని అనుమతులు తీసుకున్నాను, ఇచ్చిన అనుమతులు తప్ప అంటున్నాడు, అది వేరే విషయం. అనుమతులు లేకుండా కట్టిన చర్చిలు, కొల్లలు ఈ 2 నెలల్లో, ఒకవేళ ఈ 2 నెలలు ఆలస్యమైనా కూడా సుప్రీంకోర్టులో ఈ 2 నెలల్లో ఖచ్చితంగా నా దృష్టి, నా సన్నిహితుల దృష్టి, ఎక్కడెక్కడ రోడ్డు ఆర్ పబ్లిక్ స్థలాలని కొంత మేరకు ప్రైవేటు స్థలం ఉండి బ్యాలెన్స్ అంతా పబ్లిక్ స్థలాల్లోకి తోసుకొచ్చిన చర్చిలు ఉన్నాయో, దేవాలయాలు ఉంటే మీరు చూసుకోండి, చర్చిల సంగతి నేను చూస్తాను, ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా
నేను చూస్తాను. ఇది ఒక యజ్ఞంగా ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకంటే ఆ ఇల్లుకి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. హిందూ దేవాలయం ఉన్న చోట పునర్నిర్మాణం చేసుకోకూడదా? ఎన్నిసార్లు వేసి ఎన్నిసార్లు ఇసికించేస్తారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది, పరమత సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు ఎంత కవ్వించినా మా హిందూ సోదరులకి ఆ పరమత సహనం అనేది అలాగే ఉంటుంది, సహనం అనేది కూడా అలాగే ఉంటుంది. బట్ ప్రతిరోజు పరీక్ష అంటే మరి కొంత అసహనం వచ్చే పరిస్థితి రావచ్చు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మరి పరిధి దాటకుండా ఉంటే మా హిందూ సోదరులందరూ కూడా పరిధిలోనే ఉంటారు. ఇక ఈ మధ్యన మరీ ఎక్కువైంది. తెలుగుదేశం నా పార్టీ, నేనున్న పార్టీ, నా పార్టీగా నేనున్న పార్టీ. మరి దాని మాజీ అధికార ప్రతినిధులు కావచ్చు, మరి కొందరు కావచ్చు, డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరిని ఉసిగొల్పి కొందరు నాకు చావు తప్పదు అని కత్తిల బొమ్మలతో కొందరి అనుచరులు ఇలా రకరకాలుగా కొన్ని క్రైస్తవ సంఘ ప్రతినిధులు చంపేస్తామని ఇలా రకరకాలుగా బెదిరిస్తున్నారు. సరే, అది పోలీసులే చూసుకుంటారు. వాటి గురించి అంతగా పెద్ద ఇబ్బంది పడిపోయేది, బాధపడిపోయేది లేదు. నాకు ఎలాగో సెక్యూరిటీ ఉంది, స్పెషల్ గన్స్ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ దగ్గర మీరు ఎలాగే ఉంటే ఆ సెక్యూరిటీ మరి కాస్త పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తూ ఊరుకో కనుక ఆ యాంగిల్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్క మాట మాట్లాడుతున్నారు. దానికి కించిత్ అనుమానాలు నాకు వస్తున్నాయి. ఏమిటంటే, నేను మాట్లాడింది ఒక హిందువుగా నా తోటి హిందూ దళిత సోదరులకు దక్కవలసిన లబ్ధి రిజర్వేషన్ల ద్వారా అది అర్హత లేని వాడికి, అంటే రాజ్యాంగం ప్రకారం అర్హత లేని వాడికి, ఎందుకంటే మతం మారితే ఆ రిజర్వేషన్లుకి అర్హత ఉండదు అని రాజ్యాంగంలో చెప్పారు. రాజ్యాంగంలో ఉన్నదే మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఎప్పటి నుంచో నేను అదే చెప్తున్నాను. బట్ సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటమే నేరం అన్నట్టు, రాజ్యాంగాన్ని ఫాలో అవటమే నేరం అన్నట్టు మరి కొద్దిమంది మాట్లాడుతున్నారు. నా తోటి హిందూ దళిత సోదరులకు న్యాయం కోసం నేను మాట్లాడటం నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా చెప్పండి. చంద్రబాబు గారు చూడండి.